ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ గౌతమ్ గాడు ఈ విజయాంబిక వాళ్ళు నా ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. అదెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దక్కకూడదు. ఎలాగైనా సూర్యని కలవాలి, కనీసం అప్పలనాయుడినైనా కలవాలి. రాజన్న, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలన్నా. అమ్మాయి గారికేమో పెద్దయ్య గారు పెళ్లి చూపులు జరిపించేశారు. మమ్మల్ని ఎవరు విడదీయాలనుకున్నా మేము విడిపోమందారు. ఇలానే కలిసి ఉంటాం. నెమ్మదిగా అన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకుంటాం. మమ్మీ ఏద్రా తప్పించుకుంది మమ్మీ. రే అటు వెళ్ళి చూద్దాం పదా. దీపక్, విజయాంబిక, ఏమండి 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 మిమ్మల్ని ఏమండి? అయ్యో బ్లడ్! ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా, నీకేం కాదమ్మా. ఏమండి? మందరం, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే. ఏమండి? మీకేం కాదు, భయపడకండి. విజయాంబిక. దీపక్, విజయాంబిక. ఆ? రాజు, ఈవిడేంటి వాళ్ళ పేర్లు చెప్తోంది? దీపక్, విజయాంబిక నన్ను చంపాలని చూస్తున్నారు. దీపక్ కనిపించిందా? లేదు మమ్మీ. సరే మెయిన్ రోడ్కి వెళ్ళి చూద్దాం పదా. ఏమండి? రాజు, ఏమండి ఏమండి? లేవండి. ఏమండి? లేవండి. ఏమండి? ఏమండి? లేకండి. అమ్మాయి గారు, అత్తయ్యకి దీపక్కి ఈవిడ్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ముందు కారులో కూర్చోపెడదాం పదండి. దీపక్ అటు వెళ్ళి చూద్దాం పదా. దీపక్ మమ్మీ ఏం చేద్దాం?
వీళ్ళకి డౌట్ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది దీపక్. ఏదోలా కవర్ చేద్దాం. ఉమ్. ఆవిడ దీపక్ విజయాంబికల పేర్లు చెప్తూ స్పృహ కోల్పోయింది. వీళ్ళేమో ఆవిడొచ్చిన దారిలో నుండే వస్తున్నారు. ఏంట్రూపా, నా తమ్ముడు నీకు పెళ్లి చేసి పంపించాలని సంబంధం సెట్ చేస్తుంటే నువ్విలా రాజుతో తిరుగుతున్నావు? నా తమ్ముడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయినా మీరేంటి అత్తయ్య ఇక్కడున్నారు? పనులు వదిలేసి ఇక్కడ తిరుగుతున్నారేంటి? ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు మందరం. రాజు రూపాల్ని కలపడానికి ప్రయత్నిస్తున్నావు కదా, నైట్ మావయ్య దగ్గర తేల్చుకుందాం. పద మమ్మీ, వెళ్దాం. అమ్మాయి గారు, మీరేం భయపడకండి. వాళ్ళు చేస్తున్న తప్పుని కవర్ చేసుకోవడానికి అలా మాట్లాడుతున్నారు. అన్నయ్య, అసలు వాళ్ళొక మనిషిని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? రాజు, ముందు ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఓకే అమ్మాయి గారు, పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. రాజు, హాస్పిటల్ కొద్దు. ఈవిడ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లంతోనే కనిపిస్తున్నారు. హాస్పిటల్లో ఉంచడం అంత సేఫ్ కాదు. మా ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అదేంటమ్మాయి గారు, పులి నుంచి తప్పించుకున్న జింకను మళ్ళీ పులి బోన్లోనే పడేసినట్టు ఈవిడ్ని తీసుకెళ్లి అత్తయ్య వాళ్ళ ముందే ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎలా అమ్మాయి గారు? అక్కడైతేనే ఆవిడ సేఫ్గా ఉంటారు. అక్కడైతే పిన్ని, బాబాయ్, నాన్న ఉంటారు కాబట్టి ఈవిడ ప్రాణాలకి ప్రమాదం ఉండదు. పదండి వెళ్దాం. పదండి అమ్మాయి గారు. మమ్మీ, విరూపాక్ష అత్తయ్య మిస్ అయింది. మధ్యలో రాజుగోడు రాకపోయి ఉంటానా కనీసం దొరికే అవకాశం ఉండేది. కేవలం వాడి వల్లే మనకి మిస్ అయింది మమ్మీ. అవును దీపక్, అది తప్పించుకుపోయింది. వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోవాలి, లేదంటేనా మన గురించి చెప్పేస్తుంది. రాజు, త్వరగా పోనీ రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.